నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. పాస్టర్ ప్రవీణ్ ఇటీవల రాజమండ్రిలో మృతి చెందిన విషయం మనకి తెలిసిందే. అయితే ఈ మృతిని వైసీపీ రాజకీయం చేయాలని చూసింది, అలాగే మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ మృతికి సంబంధించిన మిస్టరీ వీడినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఈయన రాజమండ్రి రాకముందు ఒక విజయవాడలో 4 గంటలు టైం స్పెండ్ చేశారు అని చెప్పి, అంటే ఆ 4 గంటల సమయంలో ఏం జరిగింది అన్న మిస్టరీ వీడింది, పోలీసులు దానికి సంబంధించి వివరాలను వెల్లడించారంటున్నారు. సో వైసీపీ మరి అసలు నిజాలు తెలుసుకోకుండా దీనిపైన రాజకీయం చేయాలని చూస్తూ దీన్ని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసింది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజున్న వైసీపీ వారి అసలు మూలాలు కాంగ్రెస్ నుంచే బిగినయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పాలనా హయాంలో కూడా ప్రజలని సమాజాన్ని విభజించి పాలిస్తూ వారి రాజకీయ ఆధిక్యతని అంటే అధికారాన్ని సుస్థిరం చేసుకుంటా సుదీర్ఘకాలం వాళ్ళ అధికారంలో కొనసాగారు. అదే ఒరవడిని ఆనాటి నుంచి ఈనాటికి కూడా అదే ఛాయల్లో ఎదిగిన వైసీపీ కూడా తాము అధికారంలో లేని సందర్భాల్లో 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అయినా, ఇవాళ 2024 జూన్ 4న జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దూరం జరిగిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం దక్కిన తర్వాత అయినా సరే తమ ప్రత్యర్థులు పాలన చేయడాన్ని సహించలేని భరించలేని స్థితిలో వైసీపీ నాయకత్వం కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయాలి, దాని నుంచి సమాజంలో విద్వేషాలు పెంచాలి, తద్వారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావాలి, అంతిమంగా రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇదే ఒక ఎజెండాతోటి వైసీపీ పనిచేస్తున్నట్టుగా అర్థమైంది. వాళ్ళకి అందివచ్చిన ఒక అవకాశంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అందుకొని వివాదాస్పదం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే ప్రవీణ్ పగడాల వయసు రీత్యా చూస్తే అకాల మరణం పొందిన అతని మరణం వల్ల మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయ్యేది అతని కుటుంబం. ఒక 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోయినా, హత్యగా పడ్డ, సహజ మరణం పొందిన ఆ వయసు అంటే లైఫ్ అంతా చూసి రిటైర్మెంట్ ఏజ్ కూడా దాటేసిన తర్వాత వృద్ధుడుగా ఉన్న స్థితిలో ఎవరు చనిపోయినా పెద్దగా ఆ కుటుంబం కూడా ఎఫెక్ట్ అవ్వదు. సహజంగా రక్త సంబంధికులకి తమ ఆత్మీయుడు, తమ కుటుంబ సభ్యుడు, నిన్నటి వరకు మనతో ఉన్న వ్యక్తి ఈ రోజు నుంచి లేడే అనే బాధ ఉంటుంది. కానీ అదే పగడాల ప్రవీణ్ లాంటి, నేను అనుకోవటం, నాకు వ్యక్తిగతంగా తన ఎగ్జాక్ట్ ఏజ్ ఎంత అనేది అవగాహన లేదు, కానీ తన ఫోటో చూసిన ధర్మలా నాకు అనిపించింది అయితే 40-50 మధ్యలో ఉండుండొచ్చు అని అనుకున్నాను నేను. ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి చనిపోతే మొట్టమొదటిగా ఎఫెక్ట్ అయితే అతని కుటుంబ సభ్యులు, అతని మీద ఆధారపడి ఉన్న పిల్లలు, భార్య, అతని తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఎవరు ఉంటారో వాళ్ళు మొట్టమొదటిగా విక్టిమైజ్ అవుతారు ఆ వ్యక్తిని కోల్పోవటం వల్ల. అదే సందర్భంలో ఫాస్టర్గా అతని బోధనలను అనుసరించే అతని సంఘ విశ్వాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అరే మనకి ఇప్పటివరకు బోధనలు చేస్తున్న మన ఫాస్టర్ గారు ఇక లేరే అని చెప్పిన బాధ వాళ్ళకు ఉంటుంది. సహజం అది. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు మన సమాజంలో వాటికి ఇచ్చే ప్రాధాన్యత దృష్ట్యా చూసుకున్నప్పుడు కుటుంబంలో మనిషిని కోల్పోయినా, సంఘస్థుని కోల్పోయినా ఆ సంఘ సభ్యులకి, ఆ కుటుంబ సభ్యులకి ఆ బాధ ఉండటం అనేది సహజం. ఇక్కడ ప్రవీణు ప్రమాదవశాత్తు చనిపోయినా, హత్యగా వింపబడ్డ జరిగిందైతే మరణం. ఆ మరణం వల్ల వీళ్ళు డెఫినెట్లీ మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్. అయితే ఇక్కడ జరిగింది ప్రమాదమా, హత్య, ఇది చాలా విస్తృతంగా ఒక 2-3 రోజుల పాటు చర్చకు దారితీసింది. ప్రమాదం కావచ్చు, అయినా మీరు ఆరోపిస్తున్నట్టుగా ఒకవేళ హత్య కనుక అయితే ఆ దిశగా కూడా మేము విచారణ చేసి నిజాలు నిగ్గుదేలుస్తాము అని చెప్పని పోలీసులు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి స్థాయిలో వంగలపూడి అనిత గారు కూడా స్పందించారు, విచారణకు ఆదేశించారు. అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులతోటి విచారణ బృందాన్ని నియమించారు. అన్ని కోణాల్లో విచారణ చేయండి అని చెప్పని ప్రభుత్వ పరంగా ఆదేశాలు వచ్చాయి. ఆ విచారణ జరుగుతుంది. ఈలోగా జరగాల్సిన ప్రక్రియ ఏంటి? పోస్ట్ మార్టం చేయాలి, అంత్యక్రియల వ్యవహారం చూడాలి. ఆ ప్రక్రియకి కూడా కొంత అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసినా, వివాదం సృష్టించే ప్రయత్నం చేసినా, ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేసినా ప్రభుత్వం వారందరికీ సమాధానం చెప్పి పోస్ట్ మార్టం ప్రక్రియని పారదర్శకంగా వీడియో షూటింగ్ చేసి, అది కూడా ప్రభుత్వ అధికారుల సమక్షంలో వీడియో షూట్ చేసి పోస్ట్ మార్టం ప్రక్రియ కంప్లీట్ చేసి బాడీ కుటుంబ సభ్యులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అంత్యక్రియల ప్రక్రియ పూర్తయిపోయింది. హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఆయన అభిమానించే ఆ సంఘస్థులందరూ కూడా హాజరయ్యారు. పెద్ద ర్యాలీగా ఆయన మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసే హక్కు వాళ్ళకు ఉంది.
అది ప్రమాదమా, ఉద్దేశపూర్వకంగా హత్య గావింపబడ్డారా అని చెప్పని ఆ మరణాన్ని శోధించి నిగ్గుదేల్చమని చెప్పని అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే ఇక్కడ మరణం హత్యే, ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు, రాజకీయ ప్రేరేపితంగా విద్వేషాలు పెంచే విధంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవటం కోసం హత్య చేశారు అని చెప్పని సమాజంలో ఉద్రిక్తతలు పెంచటం కోసం ఆ విధమైన దురుద్దేశాలు ఆపాదించుతుంటే మాత్రం ఖచ్చితంగా అది చట్ట ఉల్లంఘన. అంటే పోలీసులు వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు ఉండగానే అంతిమ నిర్ణయం ఏంటనేది పోలీసుల నుంచి అంటే వాళ్ళు ఏం నిర్ధారణ చేసుకున్నారు, మా ఎంక్వైరీలో మాకు ధృవీకరణ అయిన వాస్తవాలు ఇవి అని చెప్పిన వాళ్ళ వైపు నుంచి ప్రకటన రాకముందే రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్లు ఇచ్చేసి చంపేశారు అని చెప్పని ఒక లారీ గుద్దినట్టుగా, కొంతమంది వ్యక్తులు హత్య చేసినట్టుగా ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు సర్క్యులేట్ చేసి ప్రభుత్వం మీద మీడియా పరంగా కూడా కొంత సంచలనానికి దారితీసే విధంగా చేసి ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వం కూడా తన స్కిన్ తాను కాపాడుకునే తీరాలి కదా. తాము చేయని తప్పుకి తమని నిందితులుగా దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తారా, ఆయన మత విద్వేషాలు పెంచిన నేపథ్యం ఆయనకుందా, నా మత విద్వేషాన్ని కట్టడి చేసిన నేపథ్యం ఆయనకుందా అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజే రాష్ట్రం చూడటల్లా, తెలుగుదేశం పార్టీని కూడా ఈరోజే రాష్ట్రం చూడటల్లా. అన్ని మతాలకి తగిన గుర్తింపు గౌరవం ఇస్తూ పరమత సహనాన్ని కలిగి ఉండాలి అని చెప్పని అన్ని మతాలకి చెబుతూ ప్రభుత్వ పరంగా పాలకుడుగా ఆచరణ రూపంగా సమాజంలో ఎటువంటి విద్వేష చర్యలు పాల్పడకుండా శాంతి భద్రతను కఠినంగా కాపాడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే నిత్యం మత ఘర్షణలతో అల్లాడిపోతుండే, కర్ఫ్యూలతో కొనారులుతూ ఉండే హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ లేని వాతావరణం సృష్టింపబడింది. చాలా కఠినంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవహరించిన నేపథ్యం. అటువంటిది ఆయన ప్రభుత్వాన్ని బజారుకీడ్చి అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పని ప్రయత్నం చేయటం, డెఫినెట్గా ప్రభుత్వం కూడా అసలు వాస్తవాలు ఏంటో నిగ్గు తెలిసే ప్రయత్నం చేస్తుంది. ఎవరినో కాపాడటం కోసం నిజాలు తొక్కిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. నిజంగానే ఎవరైనా విద్వేషపూరితంగా ఆయన మీద దాడి చేసి ఆయన హత్య చేసి ఉంటే వాళ్ళని ఎవరినో కాపాడటం కోసం అది ప్రమాదంగా చిత్రీకరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకుంటుంది? అసలు ఏం అవసరం? ఆ హత్య చేసిన వాళ్ళు ఏం చంద్రబాబు నాయుడు గారు చుట్టాలు కాదు, హత్య గావింపబడ్డ ప్రవీణ్ ఏమి చంద్రబాబు నాయుడు గారి శత్రువు కాదు. ఇతనొక మత ప్రచారకుడు. అది ప్రమాదమా హత్య? అతని మద్దతుదారులు ఆరోపిస్తున్నట్టుగా హత్యే అని అంటే ఆ హత్య చేసిన వాళ్ళ మోటివ్ ఏంటి? వీటిని నిగ్గుదేల్చి ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వందే. ప్రభుత్వం ఆ ప్రక్రియలో ఎంగేజ్ అయి ఉంది, పారదర్శకంగా విచారణ జరుపుతూ ఉంది. కానీ ఈలోపే ఈ మరణం అంటే క్రిస్టియన్స్లో ఖననం చేస్తారు కాబట్టి దహనం ప్రక్రియ ఉండదు. మామూలుగా అయితే హిందూ సమాజంలో దహనం చేస్తారు కదా, ఆ దహనపు చితిమంటల్లో చలిగాసుకోవాలని చెప్పని చూశారు కొంతమంది. జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త ఆమె క్రిస్టియన్ మత ఉద్ధారకురాలాగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ మతానికి పేటెంట్ ఆమెకే ఉన్నట్టుగా పాత్ర తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఇదే విమల గారికి వాళ్ళ అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ ప్రబోధకుడు ఆ రోజుల్లో కేఏ పాల్, ఆయన మీద హత్య నేరం మోపి ఆయన అరెస్ట్ చేసిన రోజు ఎక్కడుందేమా? ఆ రోజు అన్న రాజకీయ ఎజెండాకి మద్దతుగా నిలబడింది. మరి ప్రపంచ ప్రఖ్యాతి ఆ రోజు కేఏ పాల్, ప్రపంచవ్యాప్తంగా దేశాధ్యక్షులు ఆయన ప్రేయర్స్లో పాల్గొనేవాళ్ళు. మరి అటువంటి వాడికి అన్యాయం జరుగుతున్న రోజు ఆ రోజు ఎక్కడుందేమా? ఆమె సొంత తోడబుట్టిన అన్న నట్ట ఇంట్లో, ఆయన సొంత ఇంట్లో గొడ్డలతో నరికి చంపబడితే నా తండ్రి మరణానికి న్యాయం చేయండి అని చెప్పని ఆ అన్న కుమార్తె రోడ్డెక్కి అర్థిస్తూ ఉంటే గడప గడపకి తిరుగుతా కోర్టుకి మెట్లెక్కి ఆమె పోరాటం చేస్తూ ఉంటే ఆమెను తప్పుపడతా స్టేట్మెంట్లు ఇచ్చింది ఈమె. ఆ అన్న హత్య కేసు దోషులు పలానా అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తుల్ని పోటీకి నిలబెట్టిన ఇంకొక అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా దాకా ప్రచారం చేసింది ఈమె. అంటే ఫక్తు రాజకీయ స్వార్థం, తన మేనలుడి అధికారం,
ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన కుమారులకి తనకేం ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పనే స్వార్థపు బుద్ధి తప్ప మతానికి, కుటుంబ సంబంధాలకి, మానవ సంబంధాలకి ఏ స్థాయిలో ఏ రోజు ఆమె విలువిచ్చింది? సొంత అన్న హత్యకే అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం చేయాలని చెప్పని ఇంకొక అన్న కొడుకే ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలానా వాళ్ళు దోషులు అని చెప్పని సిబిఐ నిర్ధారించిన వ్యక్తుల్ని ఈ అన్న కొడుకు కాపాడుతుంటే అతనికి ఓట్లు వేయమని చెప్పని అభ్యర్థించింది ఈవిడ. క్రైస్తవ సమాజానికి జగన్మోహన్ రెడ్డి కనుక పాలకుడిగా లేకుండా ఉంటే ఎక్కడైనా ఉపద్రవం ముంచుకొస్తుందని చెప్పని ప్రచారం చేసింది. క్రైస్తవ సమాజానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదా అని, జగన్మోహన్ రెడ్డికి ముందు క్రైస్తవ సమాజం ఉంది, జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా క్రైస్తవ సమాజం ఉంటుంది. ఎప్పుడో బ్రిటిషర్సు మిషనరీస్ ద్వారా క్రైస్తవ సమాజం ఇండియాలోకి వచ్చింది. దాన్ని ఏమో వీళ్ళ అన్న రాజశేఖర రెడ్డో, వాళ్ళ నాయన రాజారెడ్డో, వీళ్ళ మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి పరిచయం చేయలే. వందల సంవత్సరాల నుంచి మిషనరీలు ఇక్కడ ఉన్నాయి. వాటిని ఆశ్రయించి వీళ్ళ పబ్బం గడుపుకున్నారు, వీళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, వీళ్ళు ఆస్తులు పోగేసుకొని వీళ్ళు చలామణి అవుతున్నారు. వీళ్ళందరూ కలగలిసి వాళ్ళ ప్రవీణ్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు, ప్రభుత్వం మీద నిందలు మోపారు. ఇవాళ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నప్పుడు మౌనంగా ఆయన అంత్యక్రియలు జరిగిపోనిచ్చున్నట్టయితే ప్రవీణ్ వ్యక్తిత్వం ఇవాళ నలుగురిలో చర్చనీయాంశం అయి ఉండేది కాదు. కానీ వీళ్ళు చేసిన ఈ యాగం వల్ల అసలు ఆగం అయిపోయింది వాళ్ళ ప్రవీణ్ వ్యక్తిత్వం. తను ఫాస్టర్గా ఉండి వందలాది మంది, వేలాది మంది అతని బోధనలు అనుసరిస్తూ ఉన్నప్పుడు, అతని బోధనల పట్ల విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇవాళ అతను ఈ విధంగా వ్యక్తిగత బలహీనతలతోటి, వ్యసనంతో బైక్ డ్రైవ్ చేశాడు అని చెప్పని పోలీసుల ద్వారా వాస్తవాలు బయటకు వచ్చేటప్పటికి ఎవరి వ్యక్తిత్వం పలచనైంది? అంతగా చర్చనీయాంశంగా మార్చింది ఎవరు? ఇవాళ వీళ్ళు చేసిన ఈ రచ్చమూలన మాజీ ఎంపీ హర్షకుమార్ అయినా, కేఏ పాల్ అయినా, ఇంకా కొంతమంది ఇటువంటి ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కలగలిసి చేసింది ఏంటి అంటే, ఓహో ఫాస్టర్లు అంటే వాళ్ళు మైక్ ముందు చేసే బోధనలే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళు ఆచరించేటప్పటికి క్రమశిక్షణాయుతమైన జీవనం గడపరా అని చెప్పని మిగిలిన ఫాస్టర్ల నడవడిక మీద కూడా అనుమానాలు రేకెత్తే విధమైన పరిస్థితిని వీళ్ళు సృష్టించారు. నాకు చాలా స్పష్టంగా వ్యక్తిగతంగా పరిచయం ఉన్న స్థాయిలో నేను చెప్పగలుగుతా. నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. మా గ్రామంలో కూడా చాలామంది ఫాస్టర్లు ఉన్నారు. ఎంత క్రమశిక్షణాయుతమైన జీవనం వాళ్ళు గడుపుతారనేది నాకు దశాబ్దాల క్రితం నుంచి తెలుసు. ఇవాళ సమాజంలో, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో సహజంగానే మనకి తాగుడికో, పేకటకో, ఇంకొక దానికో బానిస అయిపోయి కుటుంబం అంటే బాధ్యత లేకుండా అల్లరి చిల్లరకు తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తులు కూడా సంస్కరింపబడి క్రమశిక్షణాయుతమైన జీవితం గడుపుతున్న వ్యక్తుల్ని నేను చాలామందిని చూశాను. ఆ మార్పు తెచ్చింది ఏంటి అంటే, ఆ ఫాస్టరు బోధనలు విని అతను కూడా ఈ వ్యసనాలకు దూరం అయ్యి, ప్రార్థనకి వెళ్తున్నాం బాబు, అన్నీ మానేసా అని చెప్పని నాకు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా. అంటే అందరికందరూ ఫాస్టర్లు ఇలా ఉండరు. ఇతని కూడా అతని వ్యక్తిగతం అది. అతనికి ఆ వ్యసనం ఉండటం అనేది దానివల్ల సమాజానికి వచ్చే నష్టం లేదు. అతను ఆ దారిలో కోదాడ దగ్గర, ఏలూరు దగ్గర బాటిల్ కొనుక్కున్నాడు, కన్జ్యూమ్ చేశాడు అని అంటే దానివల్ల నష్టపోయింది అతనే. లేదు, అల్టిమేట్గా అతని కుటుంబం నష్టపోద్ది. కానీ సమాజానికి వచ్చే నష్టం లేదు అతని వల్ల. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని సమాజంలో విద్వేషాలు పెంచాలని చెప్పని ఇటువంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల ఇవాళ తన వ్యక్తిత్వం, ఇవాళ తను ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు, ఏ నిమిషానికి ఎక్కడున్నాడు అనేది పూర్తి సాక్ష్యాధారాలు ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా బయటకు వెల్లడయ్యాయి. ఇప్పటికింకా అవి మార్ఫింగ్ ఫోటోలు, పోలీసులు విడుదల చేసింది అసలు ఫోటోలు కాదు, తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని సమర్థించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. సమర్థించే ప్రయత్నం ఫోటోలని మార్ఫింగ్ అని చెప్పని అవేం ఫోటో సెషన్ జరగల. సీసీటీవీ ఫుటేజ్లో మామూలు రెగ్యులర్ మనకి ఎదురుగా పెట్టి కెమెరా పెట్టి తీసినంత క్లారిటీతో రావు. బండి నెంబరు స్పష్టమవుతూ ఉంది కదా, తను రోడ్డు పక్కన కూర్చొని ఆ బండి నెంబరు నిర్ధారణ అవుతూ ఉంది కదా. అదే సందర్భంలో ఆయా షాపుల్లో కానీ, పెట్రోల్ బంకుల్లో కానీ తన ద్వారా ఫోన్పే ద్వారా చేసిన చెల్లింపులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కదా. అవైతే తన నుంచి జరిగినాయే కదా. ఆ షాపుల్లో తాను కొన్నాడా కొనలేదనేది ఆ ఫోన్పే రికార్డు చూస్తే అర్థమైపోతుంది కదా. కాబట్టి ఇక్కడ ఒకటైతే వాస్తవం, నేనైతే ఎవరికి ఉండే వ్యక్తిగత బలహీనత అది వాళ్ళ సొంతం, ప్రొవైడెడ్ వాటి వల్ల సమాజానికి ఇబ్బందికరంగా కానంత వరకు ఎవరి వ్యక్తిగత జీవితం గురించి
ప్రశ్నించే హక్కు వేరెవరికి ఉండదు. కాకపోతే కొంచెం మంచి చెప్తారు, ఇలా ఉండకరా, కొంచెం మార్చుకో, నిన్ను పద్ధతిగా ఉండు, దానివల్ల నీ కుటుంబానికి మేలు జరుగుద్ది, నీ ఆరోగ్యం కాపాడబడుతుంది, నీ కూడా ఆర్థికంగా నష్టం జరగదు అని చెప్పని పెద్దరికంగా చెప్పేవాళ్ళు చెప్పొచ్చు. కానీ ఆ స్థాయి మెచ్యూరిటీ అవగాహన ఉన్న వ్యక్తులకి ఎవరో చెప్పి సంస్కరించాల్సిన నెస్టీ లేదు. ఏదేమైనా సరే ఈ విద్వేషాలు పెంచడం ద్వారా పబ్బం గడుపుకోగలిగిన వాళ్ళకి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు ఈ సాక్ష్యాధారాలు బయటపెట్టిన తర్వాత ఇప్పుడు కొత్త వర్షన్ ఎంచుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ దురుద్దేశపూర్వకంగా వాస్తవాలు కప్పిపెడుతుంది అని చెప్పని ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేయాలి. ఆ ఎజెండా కొనసాగిస్తారు వాళ్ళు. కొనసాగించనివ్వకుండా కఠినంగా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పిడికెడు మంది వీళ్ళు 5-6 కలిసి 5 కోట్ల మంది ప్రజల తీర్పుని 5 కోట్ల మందిని పాలిస్తున్న ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయగలమని చెప్పిన ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని కట్టడి చేయాలి, కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ బుక్ చేయాలి. ఇవాళ సమాజంలో జాతుల మధ్య విద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా కఠినమైన చట్టాలు ప్రయోగించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పడేయాలి. మతం మాటున ఏమైనా చేస్తాము అని అంటే మత విద్వేషాలు పెంచి తద్వారా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం అనేది మన సమాజానికి కొత్త కాదు. దానివల్ల నాయకులు పాలనా సామర్థ్యం మీద కాకుండా, నాయకుల నాయకత్వపు పటం మీద కాకుండా ఎమోషన్స్ ప్రాతిపదికగా కొంతమందికి రాజ్యాధికారం దక్కింది కూడా మన గతంలో చూస్తున్నాం. దానివల్ల ఎమోషన్స్ మీద మాత్రమే ఆధారపడి రాజ్యాధికారం కట్టబెడితే రాజ్యాలే కొప్పగొలిని, ఆ సమాజాలే దెబ్బతినిపోయినాయి. ఇప్పటికీ ప్రజలు ఒక విఘ్నతతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇటువంటి ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా అస్థిరపరచాలి అని చెప్పని చేసే ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, కఠినంగా వ్యవహరించాలి. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం కూడా ఖచ్చితంగా జాగరూకతతో ఉండి తీరాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా, నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న 10ల సంఖ్యలో ఉన్న ఫాస్టర్లు తెలుసు. ఇటువంటి అనైతిక ప్రవర్తనకి పాల్పడ్డ ఒక్క ఫాస్టర్ని కూడా నేను చూడాల. అందరికందరూ చాలా కఠినంగా క్రమశిక్షణయుతమైన జీవనం గడుపుతున్నారు. పేదరికంతో ఉండి కూడా పేదరికాన్ని సవాలుగా ఎదుర్కొంటున్నారు తప్ప పద్ధతి తప్పకూడదన్న నియమాలకు కట్టుబడే ఉన్నారు. అటువంటి వాళ్ళందరి వ్యక్తిత్వం కూడా ఇవాళ ఇటువంటి సంఘటన మూలాన ప్రశ్నార్థకంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మొట్టమొదటి రియలైజ్ అవ్వండి. మీరు చెయ్యని తప్పుకి వేరెవరో రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థ అనే వాళ్ళ అనుమానాస్పదంగా చూసే పరిస్థితులు కల్పించబడతా ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మీరే గొంతెత్తాలి. మీరే మీ సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. Thank you so much, sir. Please subscribe to Leo News for more videos.